కాపునాడు. రానున్న 2024 ఎన్నికల్లో కాపుల మద్దతును కోరుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ గురువారం నాడు కాపునాడు కేంద్ర కార్యాలయానికి విచ్చేసి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారిని కలిసి రానున్న ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడిగా బలపరిచిన తనకి కాపునాడు మద్దతు అందించాలని కోరారు. కాపునాడు టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. గతంలో నేను 1999లో పార్లమెంటు ఈ విజయవాడ పార్లమెంట్ కంటెస్ట్ చేసినప్పుడు ఆ రోజున నాకు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన మద్దతు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఆ రోజున పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, కానీ ఆ సామాజిక వర్గం మొత్తం కూడా నాకు సపోర్ట్ చేయటం వల్ల ఆ రోజున 1,00,000 ఓట్లతో ఉపేంద్ర గారి మీద నేను గెలవగలిగాను. ఆ తర్వాత 2014 జనసేన సపోర్ట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2014 నిలబడ్డప్పుడు కూడా ఆ రోజున కాపునాడు నాకు ఎంతో సహకరించింది. ఏదేమైనా కూడా నిరంతరం ఒక విజయవాడ నగరంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన ఆర్గనైజేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలని కొనసాగిస్తూ కాపునాడు బాధ్యతల్ని, అర్హతల్ని, హక్కుల్ని కాపాడుకుంటూ ఆ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ ఆర్గనైజేషన్కి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం గారికి నేను మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిరంతరం ఈ రోజునున్న పరిస్థితుల్లో రాజకీయాలకి అతీతంగా, కులాలకి, మతాలకి కూడా అతీతంగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం యొక్క యువత భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉందనేది నా యొక్క ఉద్దేశం. అనేక మందిని మనం పార్టీలు ఏదైనా ముఖ్యమంత్రుల్ని అనేక మందిని చూడటం జరిగింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరైనా మనకి ఇష్టం లేని ముఖ్యమంత్రి ఆ స్థానంలో అయ్యో నాకు ఇష్టం లేని ముఖ్యమంత్రి ఉన్నాడని చిన్న బాధ తప్పితే రొటీన్గా జరిగే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఏమాత్రం తేడా ఉండేది కాదు, ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో కేవలం ఆయన ప్రత్యేకమైన ఆయన ఎజెండా విధ్వంసమే మెయిన్ ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన వల్ల ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక ప్రత్యేకమైన భారతదేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలయ్యాయి. మరి వ్యవసాయం మొదలైన ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలైంది. అలాంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిపోయి ఒకప్పుడున్న బీహార్ రాష్ట్రం ఆ రాష్ట్రాల కంటే మిన్నైన రాష్ట్రంగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం అంటే మంచిలోనేమో వెనకబడిపోయింది, చెడులోనేమో ప్రథమ స్థానంలోకి వస్తూ ఉంది. ఒకప్పుడు బీహార్ రాష్ట్రం అంటే మనందరం ఒకసారి చూస్తే వేసవికాలం రాగానే పోలీసులు సైతం జీబుల్లో మైక్ పట్టుకుని చెబుతూ ఉండేవారు, బీహార్ నుంచి దొంగలు వచ్చారు, మీరు కాపాడుకోండి, మీ బజార్లు కాపాడుకోండి, మీరందరూ నిద్ర ఆపుకుని కాపలా కాసుకుని. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూడగానే ఒక దొంగలు చూసినట్టు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మన కృష్ణా జిల్లా, ఒకప్పుడు కృష్ణా జిల్లా అంటే మహామహులైన రాజకీయ నాయకులున్న జిల్లాగా ఆ రోజున పేరుండేది. కాకాని వెంకటరత్నం గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, అదేవిధంగా మండల కృష్ణారావు గారు, ఇంకా పేరు అనేక మంది. పత్రికలకి ఇది రాజధాని, విజయవాడ పత్రికా రాజధాని. అందుకే విజయవాడ నగరం అంటే రాజకీయ చైతన్యం కలిగిన నగరం అని ప్రతి ఒక్కరు కూడా అనుకునేవాడు. అలాంటిది ఇవాళ మనం ఎక్కడికన్నా వెళ్ళి మాది కృష్ణా జిల్లా అంటే కొంచెం హేళనగా, చులకనగా, కొంచెం దాన్ని మనం జుగుప్సాకరంగా మనం చూడటం మనందరం చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లాలో రాజకీయ నాయకులు బూతులు మాట్లాడేవాళ్ళు కొందరైతే, ఆడవాళ్ళు కించపరిచేవాళ్ళు ఇంకొందరైతే, కొందరు దాడులు చేస్తూ భయభ్రాంతులు క్రియేట్ చేయాలి అని మరలా విజయవాడలో భయభ్రాంతులు క్రియేట్ చేసి విజయవాడను స్వాధీనం చేసుకోవాలనే అభిప్రాయంతో కొందరు ఉండటం వల్ల మరొకసారి మన జిల్లాకి చాలా ఘనమైన జిల్లాకి చాలా చెడు రోజులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇవాళ అందరం కూడా మన విజయవాడ నగరాన్ని, జిల్లా ప్రతిష్టని కాపాడుకోవాల్సిన అవసరం. దీంతో పాటు ఆంధ్ర రాష్ట్రం ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతున్న ఈ రాష్ట్రాన్ని మరలా ఆంధ్ర రాష్ట్రం అంటే అది అన్నపూర్ణ గొప్ప రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుకుని మనం అందరం కూడా
ఒకరికొకరు సహకరించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, కాపునాడు మరి యొక్క సహకారం నాకు ఈ ఎలక్షన్లో కావాలని వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. నిరంతరం కూడా ఎప్పుడు కూడా ఒక స్నేహభావంతో ఉండే విధంగానే నేను ముందుకు వెళ్తా ఉన్నాను. వాళ్ళకి కాపునాడికి వాళ్ళ కోరికలు, వాళ్ళ హక్కులు సాధనలో నా వంతుగా కూడా నేను కృషి చేస్తాను కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి ఇది ఈ యొక్క కలయిక మరి మన పవన్ కళ్యాణ్ గారు మరి నిజంగా ఆయన ఇందాక మా చిన్ని గారు చెప్పాడు, ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉన్నారు అంటే ఆ క్షణంలో ఆయన స్పందించిన తీరు, జైల్లో చంద్రబాబు గారిని పరామర్శించి వచ్చిన తర్వాత ఆయన స్పందించిన తీరు ప్రతి ఒక్కళ్ళ గుండెలో స్థానాన్ని కళ్యాణ్ గారు పొందారు. అంటే ఆయనకున్న ఆవేశం ఒక మంచిగా ముందుకు తీసుకెళ్ళటం కాకుండా, భువనేశ్వరమ్మ గారిని అమ్మ నువ్వు చాలా మాటలు పడ్డావు, వాటికి మేమందరం కూడా కలిసికట్టుగా నిన్ను ఉన్నత స్థితిలో తీసుకురావడానికి నువ్వు పడిన మాటల నుంచి, నువ్వు పడిన బాధల నుంచి నువ్వు తేరుకోవడానికి మేమందరం కూడా సహకరిస్తాం ఆయన చెప్పిన డైలాగులు అది సామాన్యమైన విషయం కాదు. అందువల్ల ఆయన ఇందాక కూడా ఇవాళ ఒక సమావేశంలో చంద్రబాబు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్పందించే తీరు కానీ, ఆయన సరైన సమయంలో సహకరించడానికి వచ్చిన ఇది కానీ మన జీవితంలో ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మర్చిపోకూడదు. జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు, తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు మా మనసులో స్థిరమైన స్థానం ఉంది. వారు ఇచ్చిన సహకారం మన ఎవరు కూడా మరవకూడదని చెప్పి ఆయన కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారిని ఈ రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడిగా అయ్యేదానికి అందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తూ, మరొకసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల యొక్క ఐక్యత కొనసాగేదానికి మనందరం కృషి చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఆశీర్వదించమని కాపునాడు సభ్యులందరినీ, సుబ్రహ్మణ్యం గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో విజయవాడ రాజకీయ వ్యూహకర్త బోండా శ్రీనివాసరావు, కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడిశెట్టి కృష్ణప్రసాద్, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దుట్టా మురళి, మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు ఎలిశెట్టి సుహాసిని, రత్నం రమేష్, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు లకనం శ్యాంప్రసాద్, ఓసీ కులాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కనకమేడల శ్రీనివాస చక్రవర్తి, పమిడి లక్ష్మి, అఖిల భారత చిరంజీవి యువత విజయవాడ నగర అధ్యక్షుడు కె రాకేష్ నాథ్, పుప్పాల ప్రసాద్, కిషోర్, పత్రి చిన్న, పెరుమాళ గురునాథం, కె శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీధర్, దాసరి శ్రీనివాసరావు, కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్, కాపునాడు టీవీ బాధ్యులు ఆకుల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.